టెస్ట్ సిరీస్లో ఎదురైన ఓటమికి వన్డే టీ20 సిరీస్ను గెలిచి సౌత్ ఆఫ్రికాపై గట్టి బదులు తీర్చుకుంది టీమిండియా. శుక్రవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన కీలకమైన చివరిదైన 5వ టీ20 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించిన భారత జట్టు సిరీస్ను కైవసం చేసుకుంది. దీంతో వరుసగా 8 టీ20 సిరీస్లను గెలుచుకున్న భారత జట్టు చరిత్ర సృష్టించింది. అలాగే వరుసగా 14 టీ20 సిరీస్ల్లో ఒక్క దాంట్లో కూడా ఓటమెరుగని ఘనమైన రికార్డును కొనసాగిస్తుంది. అలాగే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఒక్క టీ20 సిరీస్లో ఓడిపోని అజయ్ రికార్డును టీమిండియా కొనసాగిస్తుంది. ఈ విజయాల పరంపర ఇలాగే కొనసాగితే త్వరలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ను కూడా టీమిండియా గెలవడం పెద్దగా కష్టమేం కాదు. 5వ టీ20లో టీమిండియా గెలవడంలో హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ షోతో పాటు తిలక్ వర్మ భారీ ఇన్నింగ్స్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బ్యాటింగ్లో హార్దిక్ పాండ్యా ఆడిన మెరుపు ఇన్నింగ్సే ఈ మ్యాచ్లో టీమిండియాను ఆధిపత్యంలో నిలబెట్టింది. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ అందుకోవడంతో పాటు భారత జట్టు ఆటగాళ్లు ఏకంగా 11 రికార్డులను బద్దలు కొట్టారు. అందులో హార్దిక్ పాండ్యా అయితే చరిత్రాత్మక రికార్డును సాధించాడు. మనం ఇప్పుడు మ్యాచ్ ఎలా జరిగిందనే విషయం గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు సాధించిన 11 రికార్డుల గురించి కూడా తెలుసుకుందాం. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు టీమిండియా తమ తుది జట్టులో 3 మార్పులు చేసింది. గాయపడిన గిల్ స్థానంలో సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్ స్థానంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా స్థానంలో జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి వచ్చారు. ఈ సిరీస్లో మొదటిసారి తుది జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ వచ్చిన అవకాశం చక్కగా ఉపయోగించుకున్నాడు. ఓపెనర్గా అభిషేక్ శర్మతో కలిసి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఓపెనర్గా తను ఎంత బాగా ఆడగలనో మరోసారి నిరూపించుకున్నాడు. ముఖ్యంగా శుభ్మన్ గిల్ కంటే ఓపెనర్గా తానే కరెక్ట్ అని తన బ్యాట్తోనే చెప్పాడు. దీంతో గిల్ కోసం తనకు అవకాశం ఇవ్వని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గుయ్యం అనిపించాడనే చెప్పుకోవాలి. జాన్సన్ వేసిన 2వ ఓవర్లో అభిషేక్ శర్మ హ్యాట్రిక్ 4లు బద్దగా వైడ్ లాంగాన్లో సంజు శాంసన్ 6 బాదాడు. దీంతో ఆ ఓవర్ మొత్తంలో 19 పరుగులు వచ్చాయి. బాట్మ్యాన్ వేసిన 3వ ఓవర్లో శాంసన్ 3 4లు బాదాడు. జాన్సన్ వేసిన 5వ ఓవర్లో అభిషేక్ శర్మ 2 4లు, శాంసన్ 1 4 బాదడంతో మొత్తం 15 పరుగులు వచ్చాయి. చాలా రోజుల తర్వాత కలిసి ఓపెనింగ్ చేసిన శాంసన్, అభిషేక్ చెలరేగడంతో టీమిండియా స్కోర్ బోర్డ్ ఆరంభంలోనే ఏకంగా 11 రన్లతో దూసుకుపోయింది. కార్బిన్ బాష్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో 3వ బంతిని 6 బాదిన అభిషేక్ శర్మ వైడ్గా వచ్చిన 4వ బంతికి వికెట్ కీపర్ డికాకు క్యాచ్ చౌటాడు. ఆ బంతి అంతా వైడ్ అనుకున్నారు. సౌత్ ఆఫ్రికా ఫీల్డర్లు కూడా అప్పీల్ చేయలేదు, కానీ అనూహ్యంగా ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. దీంతో వెంటనే అభిషేక్ శర్మ రివ్యూకి వెళ్ళాడు. కానీ థర్డ్ ఎంపైర్ రివ్యూలో బంతి బ్లౌజ్ కు కొంచెం తగలడంతో చిన్నగా స్పైక్ వచ్చింది. దీంతో థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. అంత చిన్న స్పైక్ ను కూడా గుర్తించి చక్కటి ఎంపైరింగ్ చేసిన వీరేందర్ను మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. మొత్తంగా అభిషేక్ శర్మ అవుట్ తో తొలి వికెట్ కు 5.4 ఓవర్లలోనే 63 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామానికి తెరపడింది. 161 స్ట్రైక్ రేట్ తో 6 4లు 1 6 తో 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు అభిషేక్ శర్మ. కాగా ఈ ఏడాది టీ20లో అభిషేక్ శర్మ మొత్తం 1602 పరుగులు చేశాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్లో టీ20లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన 2వ బ్యాటర్గా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. 2016లో 1614 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. క్రీజ్లో సెటిల్ అయిన సంజు శాంసన్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడనిపించింది. కానీ 10వ ఓవర్లో స్పిన్నర్ లిండే వేసిన స్లో డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 97 పరుగులకు టీమిండియా ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. 168 స్ట్రైక్ రేట్తో 4 4లు 2 6లతో 22 బంతుల్లో 37 పరుగులు చేశాడు శాంసన్. హాఫ్ సెంచరీ చేసి ఉంటే బాగుండేది, కానీ గిల్ కంటే బాగా ఆడాడు. కాగా ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సంజు శాంసన్ 1000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇందుకు 679 బంతులు మాత్రమే తీసుకున్నాడు. దీంతో భారత్ తరఫున వేగంగా ఈ మార్క్ అందుకున్న బ్యాటర్గా హార్దిక్ పాండ్యాతో కలిసి సమంగా 2వ స్థానంలో నిలిచి రికార్డు నెలకొల్పాడు. అన్ని రకాల టీ20 క్రికెట్లో కలిపి 8000 పరుగులను పూర్తి చేసుకున్నాడు సంజు శాంసన్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెత్త ఫామ్ ఈ మ్యాచ్లో కొనసాగింది. 7 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి కార్బిన్ బాష్ వేసిన 13వ ఓవర్లో మిల్లర్కు క్యాచ్ చౌటాడు. కాగా సూర్యకుమార్ కెరీర్లోనే ఇది అత్యంత చెత్త క్యాలెండర్ ఇయర్గా నిలిచిపోయింది. ఈ సంవత్సరంలో 21 టీ20 మ్యాచ్లైన సూర్యకుమార్ యాదవ్ ఒక్క మ్యాచ్లోనూ 50+ స్కోర్ చేయలేదు. కేవలం 13 సగటుతో 218 పరుగులు చేశాడు. అయితే ఈ ఆనందం సఫర్లకు ఎంతోసేపు నిలవలేదు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఎదుర్కొన్న మోటి బాల్ని 6 బాదాడు. స్పిన్నర్ లిండే వేసిన 14వ ఓవర్లో అయితే 2 4లు 2 6లు బాదాడు. కష్టమైన బంతులను కూడా హార్దిక్ ఈజీగా బౌండరీ లైన్ దాటించాడు. అదే ఓవర్లో తిలక్ వర్మ కూడా 6 బాదాడు. దీంతో 14వ ఓవర్లో మొత్తం ఏకంగా 27 పరుగులు వచ్చాయి. హార్దిక్ అయితే తాను ఎదుర్కొన్న మోటి 7 బంతుల్లోనే ఏకంగా 31 పరుగులు బాధేశాడు. 15వ ఓవర్లో 2 4లు బాదిన తిలక్ వర్మ 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20లో తిలక్ వర్మకి ఇది 6వ హాఫ్ సెంచరీ. ఈ సిరీస్లో 2వది. హార్దిక్, తిలక్ కలిసి సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఊర్చకోత కోశారు. 17వ ఓవర్లో వరుసగా 6 4
6 బాదిన హార్దిక్ పాండ్యా 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇండియా తరఫున టీ20లో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇదే ఏడాది ఇంగ్లాండ్పై 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక హార్దిక్ తిలక్ విధ్వంసంతో టీమిండియా స్కోర్ 18 ఓవర్లోనే 200 దాటింది. బాట్మెన్ వేసిన చివరి ఓవర్లో భారీ షాట్ ఆడిన హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్ వద్ద ఉన్న ఎండ్రిక్స్ కు దొరికిపోయాడు. దీంతో 220 పరుల వద్ద ఇండియా 4 వికెట్ కోల్పోయింది. హార్దిక్ తిలక్ కలిసి 4 వికెట్ కు 44 బంతుల్లోనే 105 పరుగులు జోడించారు. వీరిద్దరి భాగస్వామ్యం టీమిండియా గతిని మార్చేసింది. భారీ స్కోర్ను తెచ్చిపెట్టింది. ఏకంగా 252 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన హార్దిక్ పాండ్యా 5 4లు 5 6లతో 25 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. కాగా ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా అంతర్జాతీయ టీ20లో హార్దిక్ పాండ్యా 2000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో టీమిండియా తరఫున బ్యాటర్గా 2000 పరుగులు చేసి బౌలర్గా 100 వికెట్లు తీసిన ఒకే ఒక ఆల్రౌండర్గా చరిత్ర సృష్టించాడు. అలాగే 2 దశాబ్దాల టీ20 క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి భారత ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా చూసుకుంటే 3వ స్థానంలో ఉన్నాడు. అదే ఓవర్లో తిలక్ వర్మ రన్అట్ అయ్యాడు. 173 స్ట్రైక్ రేట్తో 10 4 1 6తో 42 బంతుల్లో 73 పరుగులు చేశాడు తిలక్ వర్మ. చివరి ఓవర్లో శివం దూబే ఓ 6 4 బాదాడు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. 3 బంతుల్లోనే 10 పరుగులు చేసిన శివం దూబే అజేయంగా నిలిచాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో ఇంగిడి మినహాయిస్తే మిగతా వాళ్ళంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కానీ ఇంగిడి ఒక్క వికెట్ కూడా తీయలేదు. కార్బిన్ బాష్ 2, బాట్మ్యాన్ లిండే తల వికెట్ తీశారు. అనంతరం 232 పరుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్ డికాక్ చెలరేగాడు. ఆరంభం నుంచే 4లు 6లతో విచ్చుకుపడ్డాడు. దీంతో సౌత్ ఆఫ్రికాకు 3.3 ఓవర్లలోనే 50 స్కోరు వచ్చింది. దాంతో పవర్ ప్లేలో బౌలింగ్ చేయించుకోవడం కూడా సఫారీలకు కలిసి వచ్చింది. 3వ ఓవర్లో హర్షదీప్ సింగ్ ఏకంగా 23 పరుగులు ఇచ్చాడు. పవర్ ప్లేలోనే సౌత్ ఆఫ్రికా 67 పరుగులు చేసింది. అయితే ఓపెనింగ్ భాగస్వామిని 7వ ఓవర్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బ్రేక్ చేశాడు. ఒక్క 4తో 12 బంతుల్లో 13 పరుగులు చేసిన ఓపెనర్ ఎండ్రిక్స్ శివం దూబేకు క్యాచ్ చౌటాడు. దీంతో 69 పరుగుల వద్ద సౌత్ ఆఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్రేవిస్తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లిన డికాక్ 30 బంతుల్లోనే 18వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. డికాక్ బ్రేవిస్ దాటి ఆడడంతో 10 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 118 పరుగులు చేసిన సౌత్ ఆఫ్రికా. అప్పటికి సౌత్ ఆఫ్రికా గెలవాలంటే మరో 10 ఓవర్లలో 114 పరుగులు చేయాలి. చేతుల్లో 9 వికెట్లు ఉన్నాయి. దీంతో మ్యాచ్ ఇండియా ఓడిపోతుందేమో అనిపించింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే డ్రింక్స్ బ్రేక్ తర్వాత 11వ ఓవర్లో మ్యాజిక్ చేశాడు పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా. హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న డికాక్ను పేలుని చేర్చాడు. డికాక్ ఇచ్చిన స్టేట్ క్యాచ్ను బుమ్రా చక్కగా పట్టుకున్నాడు. కీలక సమయంలో వికెట్ తీసిన బుమ్రా టీమిండియాను మ్యాచ్లోకి తెచ్చాడు. ఇక్కడి నుంచి సౌత్ ఆఫ్రికా వరుసగా వికెట్ కోల్పోయింది. 185 స్ట్రైక్ రేట్తో 9 4లు 3 6లతో 35 బంతుల్లో 65 పరుగులు చేశాడు డికాక్. కాగా డికాక్ బ్రేవిస్ కలిసి 23 బంతుల్లోనే 57 పరుగులు జోడించారు. ఆ తర్వాతి ఓవర్లోనే క్రీజ్లో సెటిల్ అయిన మరో బ్యాటర్ బ్రేవిస్ను హార్దిక్ పాండ్యా పేవిలియన్ చేర్చాడు. 182 స్ట్రైక్ రేట్తో 3 4లు 2 6లతో 17 బంతుల్లో 37 పరుగులు చేశాడు బ్రేవిస్. ఇక ఆ తర్వాత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వచ్చి సౌత్ ఆఫ్రికాను కోలుకోలేని దెబ్బతీశాడు. కాస్త పరుగులు ఇచ్చినప్పటికీ వరుస ఓవర్లలో 3 వికెట్లు తీసి టీమిండియాకు విజయాన్ని ఖరారు చేశాడు. 6 పరుగులు చేసిన కెప్టెన్ మాక్రమ్ను 13 ఓవర్లో లెగ్ బైస్లో అవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతికి ఫెరీరాను క్లీన్ బౌల్ చేసి గోల్డెన్ డక్అవుట్ చేశాడు. దీంతో 135 పరుగులకే సఫారీలు సగం వికెట్లు కోల్పోయారు. కీలకమైన డేవిడ్ మిల్లర్ను 15 ఓవర్లో హర్షదీప్ సింగ్ పేవిలియన్ చేర్చాడు. 14 బంతుల్లో 18 పరుగులు చేసిన మిల్లర్ వికెట్ కీపర్ షాంసన్కు క్యాచ్ చౌటాడు. 8 బంతుల్లో 16 పరుగులు చేసిన లిండేను 16 ఓవర్లో వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్ చేశాడు. 5 బంతుల్లో 17 పరుగులు చేసిన జాన్సన్ను 17 ఓవర్లో బుమ్రా పేవిలియన్ చేర్చాడు. దీంతో 177 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా ఓటమి ఖరారు చేసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 201 పరుగులే చేయగలిగింది. దీంతో ఈ మ్యాచ్లో టీమిండియా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 53 పరుగులు ఇచ్చినప్పటికీ 4 వికెట్లతో చెలరేగాడు. బుమ్రా 17 పరుగులే ఇచ్చి 2 వికెట్ తీశాడు. హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తల వికెట్ తీశారు. ఈ విజయంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత జట్టు 3-1తో గెలుచుకుంది. హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. కాగా ఈ మ్యాచ్లో తీసిన వికెట్ల ద్వారా ఈ సంవత్సరం అంతర్జాతీయ టీ20లో అత్యధికంగా 36 వికెట్లు తీసిన బౌలర్గా వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు. అలాగే ఒక క్యాలెండర్ ఇయర్లో
టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. 2022లో 37 వికెట్ తీసిన భువనేశ్వర్ కుమార్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో స్పిన్నర్గా కూడా వరుణ్ చక్రవర్తి రికార్డు నెలకొల్పాడు. 38 వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్ వసింద అసరంగా ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే ఒక టీ20 మ్యాచ్లో బ్యాటర్గా 50+ రన్స్ చేసి బౌలర్గా కనీసం ఒక వికెట్ అయినా తీయడం హార్దిక్ పాండ్యాకి ఇది 4వసారి. దీంతో ఇండియా తరఫున అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. గతంలో 3 సార్లు ఈ రికార్డు సాధించిన యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక భారత జట్టు సాధించిన ఈ విజయం టీ20లో సౌత్ ఆఫ్రికాపై 21వది. దీంతో టీ20లో టీమిండియా రెండో అత్యధిక విజయాలు సాధించిన ప్రత్యర్థిగా సౌత్ ఆఫ్రికా నిలిచింది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.